హాయ్ హలో మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. ఏమిటి కామన్ మ్యాన్ పైన చీర వేసుకొని వచ్చినాడానికి అమ్ముతాడు అనుకుంటా ఉన్నారా? అమ్మడానికి కాదు, మా ఇంటికాడ ఇసిరి పడేసిపోయినారు చీర. ఎందుకు ఎవరు ఇసి పడేసిపోయినారు అనుకుంటా ఉన్నారా? ఎవరుంటారా? ఎన్నికలప్పుడు ప్రజల్ని తాయిలాలకి వాళ్ళ యొక్క ప్రలోభాలకి లొంగ తీసుకోవడానికి గట్టిగా రాజకీయ పార్టీలు ప్రయత్నం చేసి ఒక పక్క తెలుగుదేశం పార్టీ మరొక వైసీపీ పోటీగా వ్యవహరించారు. అన్ని ప్రాంతాల్లో వైసీపీ మొదట 4 రోజుల ముందే చీరలు ప్రతి ఇంటికి ఆటోల్లో స్కూటర్లో పెట్టుకొని ఇసిరి పారేసి పోయినారు. అట్లా ఇసిరి పారేసే సందర్భంలో మా ఇంటికాడ కూడా ఒకటి ఇసిరి పారేసి పోయినారు. ఆ విషయం మీతో చెప్దామని చెప్పేసి నేను చాలా రోజు ఇప్పటి వరకు ఎత్తి పెట్టుకొని ఇది చెప్తాండా. బాగుందా బాగాలేదో చూడండి. మా ఇంటికాడ ఇసిరి పారేసిపోయినారు ఈ చీర. జనాన్ని అడిగితే కూడా మొత్తం పలసగా ఉంది, హైట్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పారు. మొత్తం మీద లోపల కలకలా సౌండ్ వస్తా ఉంది. పేపర్ కూడా ఒకటి లోపల ఉన్నింది. పేపరు ఇది సౌండ్ పలపల సౌండ్ వస్తా ఉన్నింది. మొత్తం మీద ఏదో దాదాపు 60 రూపాయల నుండి 100 రూపాయల మధ్య విలువ చేస్తుందని చెప్పి జనం చెప్పారు. నాకు తెలియదు కదా, నేను కట్టుకునేవాడిని కాదు కదా చీరలా. జనమే చెప్పేస్తారు దీని విలువ ఎంత ఏమనేది. అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా చోట్ల పంచినారు. పాపానాయుడుపేట ఆ ఏరియాల్లో కూడా చూపించారు నాకు. కాబట్టి ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చీరల పంపిణీ, డబ్బులు పంపిణీ ఇవన్నీ కూడా చేశారని చెప్పి ప్రజలు చెప్పుకొచ్చారు. వాళ్ళు 1500 రూపాయల లెక్కన పంచినారంట. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు వాళ్ళు 1500 పెంచుతామంటే మనం డబల్ గా పంచాలని చెప్పి భావించినట్టున్నారు. అందుకోసం వీళ్ళు డిసైడ్ చేసి ప్రతి ఓటర్కి 3000 రూపాయల లెక్కన పంచారని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఆ విషయం చెప్పాలి. మా ఇంటి కాడికి కూడా వచ్చినారంట. నేను లేదు అప్పుడు, మా భార్య ఉన్నింది, సత్యశ్రీ గారు ఉన్నారు. ఆమె ఖచ్చితంగా చెప్పేసింది, మేము ఇటువంటి వాటికి అంత దూరము, మేము మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకుంటాము, ఎవరు మంచోళ్ళే మేము డిసైడ్ చేసుకుంటాము, అంతేగాని మమ్మల్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి చాలా సీరియస్ గా చెప్పిందంట. మీ ఆయనకు కూడా చెప్పము, నువ్వు తీసేసుకో అని చెప్పి 3000 రూపాయలు ముక్కు పుడక ఇవ్వడానికి ప్రయత్నం చేసినారంట. ఆమె ఖచ్చితంగా చెప్పేసింది. ఏదేమైనా కానీ వాళ్ళు 2-3 సార్లు వచ్చి ప్రయత్నం చేసినారు, ఎట్టయినా కానీ ప్రలోభ పెడతామని. అయినా కానీ ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదని చెప్పి ఖరాఖండిగా చెప్పి పంపించింది అని చెప్పి మా భార్య నాతో చెప్పింది. కాబట్టి ఇది విషయం. ఎందుకంటే రేపు ఎవరిని నోరెత్తి మాట్లాడలేంగా, ప్రశ్నించలేం కదా. సమస్యలు వచ్చినప్పుడు కరెక్ట్ గా మాట్లాడాలంటే మనకంటూ ఒక హక్కు ఉండాలా. అది లొంగిపోతుందేమనుకో మళ్ళీ ఏం మాట్లాడలేం. వాళ్ళు ఏం చెప్తే అది వినాలా, లేకపోతే వాళ్ళు ఏం పనులు చేసినా కానీ దాన్ని నోరు మూసుకొని ఉండాలా. ఇటువంటి పరిస్థితులు రాకూడదు కదా మనకే. కాబట్టి అందుకోసం సత్యశ్రీ కూడా చాలా కరాఖండిగా చెప్పడం చాలా సంతోషం అనిపించింది నాకు కూడా. మీరు కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం భవిష్యత్తులో ఏదైనా సమస్యలు వస్తే మాత్రం మాట్లాడలేని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఎవరు నోరు తెరవకుండా ఉండే పరిస్థితి వచ్చింది. అట్లాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు కదా. కాబట్టి మేము కామన్ మ్యాన్ గా మీ తరపున నేనన్నా మాట్లాడతామని చెప్పేసి ఇట్లా మా భార్య నా యొక్క ప్రతిష్టని కాపాడింది. ఆమెకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి 4 రోజులు పూర్తి అయిపోయింది. వాస్తవంగా ఇప్పటికన్నా ప్రజల సమస్యల్ని చాలా సీరియస్ గా పట్టించుకొని పరిష్కరించాల్సిన అధికార పక్షం కానీ అదేవిధంగా ప్రతిపక్షం కానీ అట్లా వ్యవహరించకుండా సవాళ్ళు ఇసుకుంటా ఉంటారు. ఈ పరిస్థితి సవాళ్ళతో పరిమితం కాకుండా దీని మీద ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం ఇట్లాంటివి కూడా జరుగుతుంది. ఈ దాడికి బలయ్యేది సామాన్యులే, పసిబిడ్డలు, ఆ మహిళలు ఎక్కువ మంది బలైపోతా ఉంటారని చెప్పి తెలుస్తుంది. ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ పరిస్థితి నుండి ఈ అధికార పార్టీ స్థానిక సమస్యలు ఎండలు చాలా తీవ్రంగా మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాగునీళ్ల సమస్య, విద్యుత్ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. దీని మీద శ్రద్ధ పెట్టకుండా సవాళ్లు విసురుకుంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని మాత్రం ఈ కామన్ మ్యాన్ వాయిస్ చెప్తా ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి మీద పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఏమంటే
ఆయన విదేశాలకి చెక్కేస్తాడారు, ఆయన ఓడిపోవటమి భయంతో అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం మీ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో కూడా వచ్చేసింది. అయినా కానీ ఆయన చెప్పుకొచ్చింది ముందే చెప్పేసినాడు, నేను మా బిడ్డలు అంతా కూడా విదేశాల్లో చదువుకుంటా ఉంటారు కాబట్టి ఈ దాదాపు 2-3 నెలలుగా ఎన్నికల పనులు చాలా బిజీగా ఉన్నాము, బాగా అలసిపోయినాం కాబట్టి బిడ్డలతో ఒక 4 రోజులు 4 రోజులు అంటే ఒక 10 రోజులు దాదాపు గడపాలని చెప్పేసి ఆయన ఇంతకు ముందు కేసులు ఉన్నాయి కదా ఆయనకి, రకరకాల కేసులు అత్యధికంగా ఆదాయానికి మించిన సంపద ఇట్లాంటి వాటి మీద కేసులు ఉన్నాయి. దానికోసం కోర్టుని పర్మిషన్ అడిగినా నేను విదేశాలకు పోవాలి, మా బిడ్డలతో పాటు గడపాలని చెప్పి అడిగితే కొంత లేట్ చేసైనా కానీ పర్మిషన్ ఇచ్చేసినారు. ఇప్పుడు ఈ రోజే బయలుదేరేటట్టున్నారు, అది ఆ విషయం తెలిసింది. ఇంకొక విషయం ఏమంటే నిన్ననే ముఖ్యమంత్రి గారు అందరితో మంత్రివర్గంతో అదేవిధంగా వాళ్ళ యొక్క ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలతో వాళ్ళందరితో ఒకటి సమావేశపరిచి గతం కంటే ఈసారి మనం పెద్ద ఎత్తున గెలవబోతున్నాము అని చెప్పారు. ఏం సర్వే తేల్చిందో ఏమో తెలియదు కానీ మొత్తం మీద పెద్ద ఎత్తున గెలవబోతా మాత్రం ప్రకటించారు. సంతోషం, కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మన వాయిస్ తరపున చెప్పేస్తాను. ఇదే విషయం, ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. ఈ విషయం అంతా ఒక పక్క ఉండగా తెలుగుదేశం వాళ్ళ కూటమి పెద్ద ఎత్తున గెలవబోతుందని చెప్పి గోనె ప్రకాష్ రావు గారు చెప్పేశారు. అది చాలా బంపర్ మెజారిటీతో దాదాపు 130 నుండి 140 దాకా గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆయన వేరే చెప్పుకొచ్చినారు. అంటే ముఖ్యమంత్రి గారేమో మనమే గెలుస్తామని చెప్పి ఆయన ప్రకటించినారు. అదేవిధంగా ఈ సర్వే ఏం చేసినారో ఏమో తెలియదు కానీ ఆయన ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు గారు ఆయన కూడా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు నన్ను కూడా ఒక తెలుగుదేశం లీడర్ ఒక ఆయన అడిగాడు, ఎవరు ఏమి ఎట్లా ఉంది అని చెప్తే నా అంచనా నాకుంటుంది కదా, ఈ ప్రాంతంలో మాత్రం ఏదో మీకు కొంత బాగుందబ్బా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి బాగున్నట్టు పత్రికలు వాతావరణం అంతా కనబడతా ఉందని నేను చెప్పుకొచ్చిన. వాళ్ళ అంచనా ఎట్టుంది, మొత్తం మీద 100 సీట్లకు పైన తెలుగుదేశం కూటమి గెలుస్తున్నట్టు వాళ్ళ అంచనా ఉంది. ఏదేమైనా కానీ ఎవరు గెలుస్తారు గెలవని కాక. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంది అని చెప్పి మనం కానీ చూసినప్పుడు వీళ్ళు తెలుగుదేశం కూటమి బీజేపీతో జత కట్టడం వాళ్ళకి ఏమన్నా ఈ రాష్ట్రంలో తగ్గితే దాని ప్రభావం బీజేపీతో కూటమి కట్టడమే అని చెప్పేసి ప్రజలే చెప్పుకొస్తున్నారు. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి ఓటేయాల్సిన వాళ్ళే వేయకుండా వెళ్ళిపోయి వైసీపీకో లేకపోతే ఆ సంగుర్తు వాళ్ళకో ఓటేసేసారు. ఈ పరిస్థితుల్లో ఎవరు గెలుపోటములను నిర్ణయించబోతుందనేది ఆసక్తికరంగా తయారైపోయింది రాష్ట్రంలో. ఇప్పుడు మనం కానీ నిజాలు కానీ మనం కానీ చూసినామంటే వాస్తవంగా ఏం జరిగింది ఈ రాష్ట్రంలో, ఏమన్నా అభివృద్ధి ఏమన్నా జరిగిందా లేదా, లేకపోతే బీజేపీ గత 10 ఏళ్ల పరిపాలనలో ఏమన్నా సాధించిందా, లేకపోతే బీజేపీతో జత కట్టిన దాదాపు తెలుగుదేశం పార్టీ కానీ ఇట వైసీపీ కూడా అంశాల వారి మద్దతు అని చెప్పేసి గతంలో కూడా ప్రకటించినారు. కాబట్టి ఈ మద్దతు రాష్ట్రానికి ఏమన్నా రాష్ట్ర ప్రజలకు ఏమన్నా మేలు చేసిందా అని చూస్తే మనం 10 ఏళ్ల చరిత్ర కానీ చూసినామంటే మనకు వాస్తవాలు తెలుస్తాయి. మనకి అమరావతి రాజధానిగా మన గత ముఖ్యమంత్రి గారు అప్పుడు అసెంబ్లీ ప్రకటించింది ఉమ్మడిగానే. ఆ తర్వాత శంకుస్థాపన కార్యక్రమానికి చొమ్మునీళ్లు ముంతడి చొమ్మునీళ్లు పిడికిడి మట్టి తీసుకొచ్చి నేను చాలా సీరియస్ గా ఈ అమరావతి అభివృద్ధికి సంబంధించి నిధులు సమకూర్చడం కానీ రాష్ట్ర అభివృద్ధికి సహాయపడతానని గతంలో మోడీ గారు ప్రకటించినారు. దాంతో ఈ రాష్ట్రం చాలా సీరియస్ గా అభివృద్ధి అయిపోతుంది, అమరావతి పెద్ద ఎత్తున కట్టేస్తారని చెప్పి ఆశపడితే అడియాస అయిపోయింది. ఈ విషయం మనం చూసాం. ఇప్పటి వరకు స్వస్థమైన భవనం ఒకటి కూడా లేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు పాడినారు. ఆయన కూడా ఏమి సాధించకుండానే చేతులు ఎత్తేసినారు. ఈ పరిస్థితుల్లో మనం ఇంకో కొన్ని విషయాలు లోతుల్లోకి వెళ్ళి చూడాలి. 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇస్తానంటే కాదు మేము 10 ఏళ్ళు ఇస్తాము అని చెప్పేసి మన తిరుపతిలోనే ఆయన బహిరంగ సభలో ఆయన ప్రకటించుకున్నారు. మనం 5 ఏళ్ళతో ఏమి సాధించలేము, కనీసం 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఉండాలా ప్రత్యేక హోదా అని చెప్పి
మోడీ గారే ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన చెప్పారు. అయితే ఆ అధికారానికి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో ఆ మాట ఆ పక్కన పెట్టేశారు. మన అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళతో కలిసి ఎట్టయినా కానీ ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి నమ్మకంతో ఉన్నారు. అప్పుడు పోరాటాలు కూడా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం కూడా ప్రత్యేక హోదా కావాలి, విభజన హామీలు అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేసినారు. పోరాటం చేసిన వాళ్ళందరి మీద అప్పట్లో కేసులు పెట్టినారు. వాళ్ళని జైల్లో పెట్టడానికి కూడా అప్పటి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసినారు. ఆయన ప్రజల నుండి నిరసన తగ్గలేదు కాబట్టి బీజేపీ ప్రభుత్వం అప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి నేను బీజేపీతో కట్ ఆఫ్ చేసుకునేసి పొత్తు వదులుకుంటా ఉన్నామని చెప్పేసి ఆ రోజు బయటకు వచ్చేసినారు. విభజన హామీ అమలు కాల, ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి నేను వచ్చేస్తానని చెప్పి 4 ఏళ్ల తర్వాత ముఖ్యమైన అప్పటి తెలుగుదేశం పార్టీ అప్పుడు బయటకు వచ్చేసింది. అప్పటి నుండి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం, ఆందోళనలు చేయడం చేస్తూ వచ్చారు నేటి వరకు కూడా. అయితే ఎన్నికలకు దగ్గర పడే లోపల అసలు ఏమి హామీ ఇచ్చినారో ఏమో, రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుంది ఏమో అనుకున్నారో ఏమో, కానీ మొత్తం మళ్ళీ బీజేపీతో కలిసిపోవడానికి ఇక్కడ జనసేన పార్టీ కూడా ఆ రోజుల్లో పాసిపోయిన లడ్డూలు అని చెప్పేసి చెప్పుకొచ్చినారు. అది అసలు పనికిరాదని చెప్పారు. అట్లాంటి పాసిపోయిన లడ్డుతో మళ్ళీ జత కట్టేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని కూడా దాంట్లో కలపడానికి తీసుకొని వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీని కూడా కలిపేసినారు గంగలో. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ రోజు పాసిపోయిన లడ్డుతో సహవాసం, మనకు ప్రత్యేక హోదా రాలేదు, విభజన హామీలు అమలు కాలేదు, ఇంకా మన రాష్ట్రానికి రావాల్సిన అనేక అంశాలు, నిధులు మన రాయలసీమ జిల్లాలకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇట్లాంటివన్నీ ఏమి ఇవ్వకుండానే, ఈ హామీలు రాకుండానే అసలు వెళ్ళిపోయి కలిసిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ రాష్ట్ర అభివృద్ధి ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుమానం ప్రజల్లో కలుగుతుంది. ఏదేమైనా కానీ బీజేపీతో కలవడం వాళ్ళ కార్యకర్తలకి ఇష్టంలే, ప్రజలకి అసలు ఇష్టంలే. ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్రాన్ని విభజన చేసిందని చెప్పి ఎంత కోపంగా ఉన్నారో అంతకంటే ఎక్కువ కోపంగా బీజేపీ మీద మొదటి నుండి ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదని. కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళతో పోయి కలవడం అనేది చాలా నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పేసి చాలా బాధపడుతూ వచ్చారు ప్రజలు, వాళ్ళ కార్యకర్తలు కూడా. ఈ నాయకులు ఇక్కడ ప్రజాస్వామ్యం చాలా మనం ఎతికి పట్టుకుంటే కూడా దొరకదు కదా. ప్రజల అభిప్రాయాల్ని, కార్యకర్తల అభిప్రాయాల్ని తీసుకునేదిలే వీళ్ళ పాటికి వెళ్ళిపోయి గంగలో పోయి కలిసిపోవడమే. వీళ్ళ పాటికి వీళ్ళు ఏది కావాలంటే అది చేసేస్తా వస్తారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎట్లా ఉండబోతా ఉంది ఏమి అనేది మనం చూసినామంటే చాలా దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజల్ని, అదేవిధంగా మన యొక్క రాష్ట్రాల హక్కుల్ని పెట్టిన ఇబ్బందులు కానీ నేరుగా చూసినామంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇట్లా తమిళనాడులో కానీ, ఇటు కేరళ కానీ, ఇటు కర్ణాటకలో కానీ, ఇట్లా అనేక ప్రాంతాల్లో వాళ్ళ పరిపాలన లేకపోయినా గవర్నర్ని అడ్డం పెట్టుకునేసి వాళ్ళ అధికారం చలాయించడానికి గట్టిగా ప్రయత్నం చేసినారు. అసెంబ్లీ చేసే తీర్మానాలకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా, సంతకం పెట్టకుండా తాత్సారం చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చినారని చెప్పి పత్రికల్లో వచ్చింది. అదేవిధంగా వాళ్ళు కోర్టుకి వెళ్ళిపోయి అదన్నీ కూడా సాధించుకొని రావడానికి ప్రతిసారి వాళ్ళు కోర్టుకు వెళ్లాల్సి వస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రానికి కూడా ఎట్లాంటి పరిస్థితి రాబోతా ఉంది అని చెప్పి అనుమానం కలుగుతుంది. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఎక్కడైతే అవకాశం దొరుకుతుందో అక్కడ స్థానిక లోకల్ పార్టీలన్నింటినీ కూడా తొక్కేసి తన ఆధిపత్యం చలాయించడానికి గట్టిగా ప్రయత్నం చేసింది. అట్లాంటి పరిస్థితి కూడా చాలా చోట్ల ఉందనేది కూడా మనం వాస్తవంగా పత్రికల్లో, పేపర్లలో చూసాం. ఇప్పుడు ఈ బీజేపీతో అంటకాగుతున్న ఈ వైసీపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీలు కానీ భవిష్యత్తు చాలా అగమ్య గోచరంగా ఉండబోతుందని మాత్రం చాలా సీరియస్ గానే మేధావులు హెచ్చరించారు. అయినా కానీ వీళ్ళు ఈ పార్టీ అధినేతలు ఎవరు కూడా పట్టించుకోకుండా వాళ్ళతో అంటకాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకమైన పరిస్థితులు ఎట్లా మనం అధిగమించాలి అని చెప్పి అనే విషయాన్ని ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారేమో విదేశాలకు వెళ్ళిపోతా ఉంటారు, ఏడుండే వాళ్ళేమో కొట్టుకొని వస్తా ఉంటారు. ఈ పరిస్థితుల్లో అసలు పరిస్థితులు ఏమి అనేది మాత్రం సీరియస్ గానే ఆలోచించాలి. వెంటనే ఇక్కడ ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే అధికారం అంతా ఉందనుకుంటా ఉంటాను. కాబట్టి
ఆ ఉన్న మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి చేసి ఇక్కడ అభివృద్ధి సంబంధించి కనీసంగా నీళ్లు, కరెంటు ధరలు ఇప్పుడు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. దీన్ని అంతా కూడా నియంత్రించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఈ విషయాలంతా గమనంలో ఉంచుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వ సమస్యల మీద, ప్రజల సమస్యల మీద కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి కామన్ మ్యాన్ వాయిస్ మీ అందరి తరపున నేను కూడా ఒక మాటగా మీతో చెప్తాడా. కాబట్టి ఇనుకోండి, ప్రజల నుండి చాలా సీరియస్ వ్యతిరేకత వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా? మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం.